హల్లెలూయా. రెండో రాజులు గ్రంథములో నుండి మాట్లాడు ఒక వాక్యం చూసుకుందాము. రెండో రాజులు 20వ అధ్యాయము చదువుకుందామా ఒకసారి. మొదటి నుండి 2వ వచనం కారణం చదివినా పర్లేదు. ఆ దినములలో విజయకు మరణకరమైన రోగము కలగగా యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో. దేవుని స్తోత్రం. విజయకి మరణకరమైన ఒక పుండు, ఒక వ్యాధి పుట్టింది. దేవుని స్తోత్రం. ఆ వ్యాధి కలిగినప్పుడు అక్కడ యెషయా ఒక ప్రవక్త చెబుతున్నాడండి, విజయ నీకు మరణం రాబోతుంది, రేపే నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు. దయచేసి గమనించండి. సడన్గా ఒక వ్యక్తి కానీ ఒక డాక్టర్ కానీ వచ్చి రేపు నువ్వు మరణిస్తున్నావు అని చెప్తే, ఆహా నాకు మరణం అంట. చుట్టాలు బంధువులు అందరూ పిలిచి గొప్ప ఇది చేసి, ఆహా నాకు మరణం అంట, నేను రేపు చచ్చిపోతానంట అని సంతోషపడతారా? ఎవరన్నా సంతోషపడతారా? దేవుని స్తోత్రం. అబ్బా నేను మరణిస్తున్నాను ఇరుగు పొరుగు వారికి, పక్క వారికి, అందరికీ చెప్పి సంతోషపడతారా? పడరా? చెప్పాలి. సంతోషం అంటున్నా ఉందిరా. హల్లెలూయా. ఏదైనా ఇది చేసుకోవాలంటే సంతోషం, బిడ్డ పుట్టితే సంతోషం, వాళ్ళ నూతన వస్తువు ఏదైనా కొనుక్కోవాలంటే సంతోషం, మరణం వస్తుందంటే చెప్పరే సంతోషం ఉంటుందా? హల్లెలూయా. ఒక సమాధుల పక్కనే నడుచుకుంటూ వెళ్ళినా కాలు జారి పడిందని కొన్ని నిద్ర పట్టదు. అరే ఇక్కడ పడకూడదు, అనవసరంగా పడ్డావు, ఇక్కడ పడకూడని స్థలంలో పడ్డావు, అమ్మో ఇక్కడ పడతావి. హల్లెలూయా. మన కాలు ఎక్కడ జారుతో తెలియదు, ఎప్పుడు పడతావో తెలియదు, ఎక్కడ పడతావో తెలియదు. అది నీ చిత్తం అయితే లేదు. అమ్మో ఇక్కడ పడకూడదు, నాశనంగా పడ్డావు, ఏమైనా చేయగలిగింది వాళ్ళు? హల్లెలూయా. పడవలసిన సమయం వచ్చింది, పడ్డవంతే. ప్రియ సహోదరి సోదరుడా, అక్కడ మరణకరమైన ఒక వ్యాధి కలిగినప్పుడు విజయతో చెప్తున్నాడు, నువ్వు రేపు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో. చచ్చిపోయేవాడికి ఇల్లు చక్క పెట్టుకోవడం అంత అవసరమా? ఇంటి తుక్కుపోసేనే చచ్చిపోవచ్చు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు అంత అవసరమా? ఇల్లు అంతా చక్క పెట్టుకుని నేను చచ్చిపోయే ముందు నా ఇల్లు ఎట్లుంటే నీకు ఎందుకు అట్లా